Good morning, children. Today I am discussing about acids, bases, and salts. In the 7th class, you learned about acids, bases, and salts. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సెకండ్ చాప్టర్ 10th క్లాస్లోని సెకండ్ చాప్టర్ అయిన యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఆల్రెడీ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అనే చాప్టర్ 7th క్లాస్లో ఉంది. ఆల్రెడీ 7th క్లాస్లో జస్ట్ బ్రీఫ్గా నేర్చుకుంటారు. సో ఈ ఇయర్ ఏంటంటే 10th క్లాస్లో ఇన్ దిస్ చాప్టర్ యు స్టడీ ద రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్, బేసెస్ వాటి రియాక్షన్స్, వాటి కెమికల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో ఈ 10th క్లాస్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడ్స్. అసలు యాసిడ్స్ అంటే ఏంటి? యాసిడ్స్ని మనం తెలుగులో ఏమంటామంటే ఆమ్లాలు అంటారు. ఈ యాసిడ్స్ ఎలా ఉంటాయంటే సోర్ టు టేస్ట్, అంటే రుచికి ఎలా ఉంటాయంటే పుల్లగా ఉంటాయి. అండ్ ఇట్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్. బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మారుస్తాయి. ఎలా ఉంటాయి? సోర్ టు టేస్ట్, పుల్లగా ఉంటాయి. బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మారుస్తాయి. అంటే బ్లూ లిట్మస్ అంటే లిట్మస్ పేపర్ అంటే ఏంటి అంటే మనము మొక్కల చెట్ల నుంచి రసాన్ని తీసి ఆ రసాలతో ఏం చేస్తారంటే ఈ లిట్మస్ పేపర్స్ని తయారు చేస్తారు. ఇవి మనకు 2 టైప్స్ ఉంటాయి, రెడ్ లిట్మస్ అండ్ బ్లూ లిట్మస్. యాసిడ్స్ ఏం చేస్తాయంటే ఈ బ్లూ లిట్మస్ని రెడ్ లిట్మస్గా మారుస్తాయి. అండ్ బేసెస్ ఏం చేస్తాయంటే నెక్స్ట్ బేసెస్ గురించి చూసిన తర్వాత చూద్దాం. బేసెస్. సో బేసెస్ వీటినే క్షారాలు అంటారు తెలుగులో. బేసెస్ ఆర్ సోపీ, స్లిప్పరీ అంటారు. అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే జారే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి జారుతూ ఉంటాయి. మనం సోప్స్ కానీ ఇవన్నీ డిటర్జెంట్స్ కానీ ఉంటాయి కదా, ఇవి జారుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే బేసెస్తో తయారు చేస్తారనమాట. టు టేస్ట్ బిట్టర్, ఇవి చేదుగా ఉంటాయి. రుచికి ఎలా ఉంటాయి అంటే ఇవి చేదుగా ఉంటాయి. ఇట్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ. రెడ్ లిట్మస్ని ఇవి బ్లూగా మారుస్తాయి. యాసిడ్స్ ఏం చేస్తాయి? బ్లూ లిట్మస్నేమో రెడ్ లిట్మస్గా మారుస్తాయి. బేసెస్ ఏం చేస్తాయి? రెడ్ లిట్మస్ని బ్లూగా మారుస్తాయి. అంటే యాసిడ్స్కి ఆపోజిట్ బేసెస్ అనమాట. తర్వాత అండ్ నెక్స్ట్ ఈ లిట్మస్ పేపర్ అంటున్నాం కదా, ఈ లిట్మస్ పేపర్స్ని ఇటువంటి వాటిని ఏమంటారంటే ఇండికేటర్స్ అంటారు. ఇండికేటర్స్ అంటే తెలుగులో సూచికలు అంటారు. ఇండికేటర్స్ అంటే ఏంటంటే ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ఫర్ యాసిడ్స్ అండ్ బేసెస్. అంటే మనకిచ్చిన సొల్యూషన్ అనేది యాసిడా లేకపోతే బేసా తెలుసుకోవడానికి ఇండికేటర్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఆల్రెడీ మనం లిట్మస్ అది కూడా ఇండికేటరే. ఎందుకు యూజ్ చేస్తామో ఇండికేటర్స్ని? ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ టు టెస్ట్ ఫర్ యాసిడ్స్ అండ్ బేసెస్. మనకిచ్చిన సొల్యూషన్ అనేది యాసిడా లేకపోతే బేసా తెలుసుకోవడానికి ఈ ఇండికేటర్స్ మనకి ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్. ఇండికేటర్స్లో రకాలు ఉన్నాయి. ఏంటి ఆ ఇండికేటర్స్ రకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే న్యాచురల్ ఇండికేటర్స్ అనమాట. ఇవేంటి ఇవి ఎక్కడి నుంచి తీసుకుంటారంటే లిట్మస్ ఇందాక చెప్పాము, మొక్కల యొక్క రసం, ఆ మొక్కల నుంచి రసం తీసి ఆ రసం నుంచి ఏం చేస్తారంటే ఈ లిట్మస్ పేపర్స్ని తయారు చేస్తారనమాట. తర్వాత రెడ్ క్యాబేజ్ నుంచి తీసుకున్న రసం అనమాట. తర్వాత టర్మరిక్ సొల్యూషన్ అండ్ సమ్ కలర్డ్ పెటల్స్ ఆఫ్ ఫ్లవర్స్. మనకి కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ నుంచి తీసిన రసాలతో తయారు చేసినటువంటివి. అండ్ నెక్స్ట్ వన్ సింథటిక్ ఇండికేటర్స్. సింథటిక్ ఇండికేటర్స్ అంటే ఏం చేస్తారంటే ల్యాబొరేటరీస్లో సింథటిక్గా తయారు చేస్తారు, అంటే కృత్రిమంగా తయారు చేస్తారు. మనం తయారు చేసేవి కాబట్టి ఇవేంటంటే కొన్ని కెమికల్స్ కలిపి ఈ ఇండికేటర్స్ని తయారు చేస్తారు. అవి ఏంటంటే మిథైల్ ఆరెంజ్, ఫినాప్థలేను, ఇంకా మిథైల్ ఆల్కహాల్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సింథటిక్ ఇండికేటర్స్ అని అంటారు. సింథటిక్
indicators. And next one, olfactory indicators. అంటే టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్లో ఈ olfactory indicators కూడా ఇంకొక టైప్ అనమాట. olfactory indicators అంటే ఏంటంటే, olfactory indicators are substances which have different odor in acid and base solutions. అంటే ఏంటంటే ఈ olfactory indicators ఏం చేస్తాయంటే, యాసిడ్లో కానీ బేస్ సొల్యూషన్లో కానీ కలిపినప్పుడు ఏంటంటే డిఫరెంట్ సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అంటే ఈ వాసనలను బట్టే ఇది యాసిడా బేసా సొల్యూషన్ అని చెప్తారనమాట. సో అర్థమైందా? olfactory indicators అంటే ఏంటి? ఏ ఇండికేటర్స్ అయితే యాసిడ్లో కానీ బేస్లో కానీ కలిపినప్పుడు వాసనను తెలియజేస్తుందో, డిఫరెంట్ వాసనలను తెలియజేస్తాయి, వాటిని ఏమంటారంటే olfactory indicators అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆనియన్ జ్యూస్, ఆనియన్ స్మెల్ ఉంటుంది కదా, ఆనియన్ స్మెల్, తర్వాత క్లోవ్ ఆయిల్, తర్వాత వెనిలా ఎసెన్స్ మీకు తెలుసు. ఇవన్నీ ఏంటంటే olfactory indicators. ఇంతకుముందు ఇండికేటర్స్ ఏం చేస్తున్నాయి అంటే ఏదో ఒక కలర్ని మాత్రమే చూపిస్తాయి. ఈ కలర్ని కలిపితే ఇంకో డిఫరెంట్ కలర్లోకి రావటం, అంటే కలర్స్ని చూపిస్తున్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి అంటే వాసనలు చూపిస్తాయి. అందుకే వీటిని ఏమంటారంటే olfactory indicators అంటారు. నెక్స్ట్ వన్. సో ఈ చాప్టర్ దేనికి యూజ్ అవుతుందని చెప్పామంటే, ఈ చాప్టర్లో మనం ఏం చేస్తామంటే, సో ఇన్ దిస్ చాప్టర్ యూ స్టడీ ద రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ హౌ డు యూ యాసిడ్స్ న్యూట్రలైజ్ బేసెస్. అంటే యాసిడ్స్ని బేసెస్ అనేవి ఎలా న్యూట్రలైజ్ చేస్తాయి, అసలు న్యూట్రలైజేషన్ అంటే ఏంటి? నెక్స్ట్ వన్, న్యూట్రలైజేషన్ రియాక్షన్. ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ టు గివ్ ఎ సాల్ట్ అండ్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ ఎ న్యూట్రలైజేషన్ రియాక్షన్. అంటే ఏంటంటే యాసిడ్స్ అనేవి బేస్తో రియాక్ట్ అయ్యి మనకేం ఇస్తాయంటే సాల్ట్ వాటర్ని ఇస్తాయి. దీన్ని ఏమంటారంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాము, స్ట్రక్చర్ ఆఫ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. యాసిడ్ ప్లస్ బేస్, యాసిడ్ అనేది బేస్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటి మనకి బేస్, సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేసు. ఇదేం చేస్తుందంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది యాసిడ్ ఏమిస్తాయి, గివ్స్ రైస్ టు సోడియం క్లోరైడ్ అండ్ సాల్ట్ అండ్ వాటర్ H2O. అంటే సోడియం హైడ్రాక్సైడ్ అనేది HClతో రియాక్ట్ అయ్యి మనకి సోడియం క్లోరైడ్ అండ్ వాటర్ని ఇస్తాయి. ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్. అసలు ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ దేనికి యూజ్ అవుతుంది? న్యూట్రలైజేషన్ రియాక్షన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇఫ్ ఏ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఎసిడిటీ టేక్ యాంటాసిడ్ సిరప్ ఆర్ చీవింగ్ టాబ్లెట్స్. అంటే పెద్దవాళ్ళు అప్పుడప్పుడు సరిగా భోజనం చేయకపోయినా కానీ వాళ్ళకి ఏంటంటే గ్యాస్ పడుతుంది అని చెబుతుంటారు. అంటే ఈ గ్యాస్ పట్టడమే ఏంటంటే మనకి ఎసిడిటీ ప్రాబ్లం అంటారు. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా సిరప్ లేకపోతే చప్పరించే ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఈనో కానీ తాగటం జరుగుతుంది. ఈ ఈనో కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇవన్నీ ఏంటంటే మనం భోజనం చేయనప్పుడు ఏమవుతుందంటే మనం భోజనం డైజెస్ట్ అవ్వడానికి మన బాడీలో ఏంటంటే యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈ యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు లోపల ఫుడ్ కనుక మనకి కంఫర్ట్గా లేనప్పుడు ఏమవుతుందంటే మనకి స్టమక్లో ఏంటంటే పెయిన్ వస్తుంది. దాన్నే ఎసిడిటీ అంటారు. ఈ ఎసిడిటీ పోవాలంటే ఏం చేయాలి? ఈ ఎసిడిటీ పోవాలంటే సో దాన్ని న్యూట్రలైజేషన్ చేయాలి. న్యూట్రలైజేషన్ చేయటం అంటే ఏంటి అంటే, న్యూట్రలైజేషన్ చేయటం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాగా షుగర్ అంటే కాఫీలో మనం షుగర్ ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తారంటే డికాషన్ కలిపినప్పుడు దాని షుగర్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది కదా. అలానే ఈ యొక్క మన బాడీలో ఉన్న ఈ
ఈ యాసిడ్ కాన్సన్ట్రేషన్ తగ్గాలి అంటే దానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అదే మనం ఏం చేస్తున్నామంటే బేస్ని అందిస్తున్నాం. అంటే ఈ ఈనో కానీ అండ్ యాంటాసిడ్ సిరప్స్లో కానీ లేకపోతే చూయింగ్ టాబ్లెట్స్ వీటిల్లో ఉండేది ఏంటంటే బేస్ అనమాట. ఈ బేస్ ఏం చేస్తుందంటే యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఏం చేస్తుందంటే వాటర్ని రిలీజ్ చేస్తుందని సాల్ట్ని ఇస్తుంది. వాటర్ రిలీజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో యాసిడ్ కంటెంట్ అనేది తగ్గిపోయి వెంటనే ఏం చేస్తుందంటే ఈ ఎసిడిటీ నుంచి మనకు రిలీఫ్ అనేది రావటం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ మనం నేర్చుకుంది ఏంటంటే మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాము. ఏంటంటే మన టాపిక్ ఏంటంటే యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్. సో మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడ్స్. Acids are sour to taste and it turns blue litmus to red litmus. And next one, bases. Bases are slow, soapy or slippery to taste bitter. It turns red litmus to blue litmus. And next one, indicators. Indicators are used to test for acids and bases, which is acid or base. And next one, types of indicators. Types of indicators lo first one is natural indicators. For example, litmus, red cabbage, turmeric solution, some colored petals of flowers. And next, synthetic, methyl orange, phenolphthalein, ethyl orange. And next one, olfactory indicators. Olfactory indicators are substances which have different odor in acid and base solutions. For example, onion juice, clove oil, vanilla essence. The reaction of acid and base to give a salt and water is known as a neutralization reaction. The structure of neutralization reaction is acid plus base gives rise to salt and water. Sodium hydroxide plus hydrochloric acid gives rise to sodium chloride salt plus water. If a person suffering from a problem of acidity, take antacid syrup or chewing tablets. ఇది basics of acids and bases and salts.